ఇప్పుడు దాకా నన్ను ఎవ్వరేమనలేదు, కానీ మొదటిసారి ఒక అమ్మాయి తిట్టిందిరా. రేయ్, తిట్టింది ఎవర్రా? నీ కీర్తి కాదు కదా, ఆ దీపికరా. టెన్షన్ పడక. దీని లోపల దోసి బాధను బయటికి పంపి అంతా మర్చిపోరా. నా మాట విను, తాగు. వద్దురా, నా మాట విను, వద్దు. తాగు. కమాన్ 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 నా రాజా, కమాన్ కమాన్. మొత్తం లోపల పోనే. లోపల పోతే మొత్తం బాధ బయటికి వచ్చేస్తుంది. బాధ బయటికి వచ్చేస్తే ఆ దీపిక తిట్టింది మొత్తం పోతే. అది నా రాజా, లేప, ఫుల్ పాట లేప. అదే కమాన్. ఎరా, తాగితే అన్ని మర్చిపోవచ్చున్నావు, ఇంకా గుర్తుకొస్తున్నాయి కదా. రైట్, ఇప్పుడు వీడేరా దీపిక. నీకు ఇష్టం వచ్చినట్టు తిట్టు, వీలైతే కొట్టు, నేను చూసుకుంటా. గో హెడ్. అసలు తిట్టడానికి నువ్వు ఎవరువే? ప్రేమించేది నేను, ప్రేమించబడేది కీర్తి. మధ్యలో మధ్యలో నువ్వెవడుతువే? అలానే నించో, అలానే నించో. అసలు నిన్ను కాదురా, సలహా ఇచ్చిన సారీ. అంటే నేను మోడల్ గా మారాలా? అసలు నన్ను తిట్టడానికి నువ్వెవడుతువే? రై, సరదాగా తాగి మర్చిపోదాం అనుకుంటే మళ్ళీ గుర్తు తెచ్చుకున్నావేంట్రా? రై, మా దగ్గర గొడవ చేయడం కాదురా, నీ లవ్వు ఆమె చెప్పు. నాకు తెలిసిండు ఆల్రెడీ తనకి ఎవరో ఉండి ఉంటారా. రేయ్, ఇంకోసారిలో మారాడేవో చంపేస్తాను. కీర్తి నాది. అడిగి ఎక్కువ డ్రాప్ చేయరా. పో. కీర్తి నాదిరా. నీదేరా. తొందరగా వెళ్ళిపే. నువ్వు వెళ్ళి డ్రాప్ చేయరా. నారాయణ, రే నారాయణ, రారా, నేను డ్రాప్ చేస్తారా? రే బండి వెళ్దాం రారా. నేను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. వీడేంట్రా పాగలగన్లా తయారయ్యాడు. రేయ్ నారి బాబు, నువ్వు ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం తిందామని ఆర్డర్ ఇచ్చిన ఈ చచ్చిపోయిన చికెన్ ముక్కని దీన్నొండినోడు మన కళ్ళకి నచ్చాలని దీనికో సిల్వర్ పేపర్ చుట్టి అందమైన డిజైన్ ఉన్న ప్లేట్లో పెట్టి క్యారెట్లు, కీరాలు రకరకాల డిజైన్లో కట్ చేసి మరీ మనకు ప్రెజెంటేషన్ ఇచ్చాడు. అలాంటప్పుడు ఈ జనరేషన్లో అమ్మాయిల్ని మనం ఇంప్రెస్ చేయాలంటే మా అన్న గెటప్ ఏ రేంజ్లో ఉండాలి? ఆలోచించు. నేను అదే ఫీల్ అయ్యి గెటప్ మార్చానన్నా. ఆహా, కంటిన్యూ. ప్రగతి, క్యారేజ్ రెడీయా? డ్యూటీకి టైం వస్తుంది, త్వరగా రెడీ చేయి. నానా, నాకు 10,000 కావాలి. 10,000? ఎందుకురా? ఏ లెక్కలు చెప్పాలా? అది కాదురా, నువ్వు రోజు రోజుకి మారిపోతున్నావు. అర్ధరాత్రి ఇంటికి వస్తున్నావు, వేళకి భోంచేయడం లేదు. ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నువ్వు క్లాస్ పీకుతావంటే డబ్బులు అడిగితే? క్లాస్ తీసుకోవడం కాదురా, నువ్వు అడిగిన డబ్బులు నేను ఇస్తాను. ఎందుకని చెప్పు. కారణం చెప్తే గానీ బాబా. అది కాదు నాన్న, ఎప్పుడు డబ్బు అడిగిన నువ్వు ఒకేసారి 10,000 రూపాయలు అడిగావు కదా నాన్న, అందుకే అడిగాను. కొంచెం ఉండు. ఇదిగోరా 10,000 రూపాయలు. అంత డబ్బు అడుగుతున్నాడేంటండి? నా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఫ్రెండ్స్ తో హాస్టల్లో ఉంటాను. అదేంటి నాన్న? అది కాదురా, మరి నాకు ఎగ్జామ్ ప్రిపరేషన్స్ వల్ల రోజు లేట్ నైట్ ఇంటికి వస్తున్నాను. మీరు పొద్దునే లేచిన ప్రశ్నలు అడుగుతున్నారు, నాకు అది నచ్చట్లేదు. నేను అక్కడే ప్రిపేర్ అవుతాను. సరే బాబు, నీ ఇష్టం. అదేంటండి పరీక్షల టైంలో వాడిని అలా ఇష్టానికి వదిలేస్తారు? వాడి మధ్య పూర్తిగా మారిపోయాడు. రాత్రి తాగిసొచ్చాడు. తాగొచ్చాడా? మరి మందులించి దారిలో పెట్టాలి గాని ఇలా గాలికి వదిలేస్తే పూర్తిగా చెడిపోతాడు కదండి. కారణం అడిగితేనే మండిపడుతున్నాడు. వాడికి ఎట్లాగే చెప్పేది? ఇలా వదిలేస్తే పరీక్షల్లో ఫెయిల్ అయిపోతాడు కదండి. అవని, ఓడితేనే గెలుపు విలువ తెలుస్తుంది. రేయ్, నువ్వేంట్రా హాస్టల్లో, అది పొద్దు పొద్దున ఈ బ్యాగ్ తో? అదేరా, ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. రేయ్, ఎంత మాట అన్నావురా, నోట్లో మిల్క్ పోసావు. రారా బాబు, మంచి పని చేసావు. నేను చూసైనా మాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ పడుతుంది. కూర్చో. రాయ్, ఈ హాస్టల్ మొత్తం నీదిరా, హ్యాపీగా చదువుకో. రేయ్ కొంచెం ఎక్స్ట్రా అయిందిరా. ఏంట్రా ఎక్స్ట్రాలు? అరే
మార్చి పోతే సెప్టెంబర్, రెగ్యులర్ పోతే సప్లిమెంటరీ అంటూ మగ్గుతున్నటువంటి మీ జీవితాల్లో వెలుగు నింపడానికి ఆ దేవతల సాక్షిగా ఆశాజ్యోతిలాగా వచ్చిన అన్నరా నారిగాడు. మా జీవితంలో కాదురా, నీ జీవితంలో. నాకు తెలుసు బే కంట్రీ ఫ్లవర్, ఆడొచ్చింది మన కోసం రా, చదువుకొని అంట్రా. రేయ్, నీకు ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్ సెలెక్ట్ చేసుకోరా, హ్యాపీగా చదువుకోరా. నువ్వు నా ఫ్రెండ్విరా, నా ఫ్రెండ్వి. రేయ్ చెర్రీ, నాకు నీది ఒక మంచి డ్రెస్ కావాలరా. ఏంట్రా ఇదంతా అమ్మాయి కోసమేనా? ఎప్పుడు హెల్ప్ తీసుకొని నువ్వు అమ్మాయిలు అట్రాక్ట్ అవ్వాలంటే మంచి డ్రెస్ ఉండాలంటరా, అందుకే. అద్దిరా, ఇప్పుడు లైన్లోకి వచ్చావు. ఇక నా ర్యాంక్. అరే నారి, ఈ విషయంలో చెర్రీ అన్ని గురువుని చేసుకో. నీ హెయిర్ స్టైలు, నీ డ్రెస్సింగ్ స్టైలు, నీ లైఫ్ స్టైల్ మొత్తం మార్చేస్తాడు. ఏమంటారో చెర్రీ? రేయ్ మబ్బులో ఉన్న నిన్ను మైకేల్ జాక్సన్ నేను మారుస్తాను రా. ఐ విల్ హ్యాండిల్ ది మ్యాటర్. అమ్మాయిలు ఇంత వీక్ అనుకోలేదు, హంగులకు రంగులకు అంత విలువిస్తారు అనుకోలేదు. వాళ్ళు కోరుకునేది ఇదే అయితే అలా మారడానికి నాకు ఒక్క రోజు కూడా పట్టలేదు. To the beat, y'all. Come on, y'all. A body rock, y'all. Yeah, come on. అన్నా నీ సొల్లు లవ్ స్టోరీని నేనేదో నీకు హెల్ప్ చేద్దామని ఇన్ని బీర్లు తాగితే తాగింది దిగిపోయింది. అన్న నేను చెప్పేది వినన్నా. ఏంటి? ఆ అమ్మాయి నాకు అబద్ధం చెప్పిందన్నా. ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి. ఏమిటి ఈ సంబంధం కూడా అవుతున్నావుట? అబ్బాయి లక్షణంగా 1,00,000 సంపాదిస్తున్నాడు.